ఈరోజు మనం ఒక చాలా అంటే మనందరికీ సంబంధించిన ఒక అంశం గురించి లోతుగా చర్చిస్తున్నాం. నమస్కారం. ఒక శ్రోత మాకు కొన్ని ఆర్టికల్స్, కొన్ని ఫోరం చర్చలు పంపించారు. అన్నిట్లో ఒకే విషయం ఉంది. ఆఫీస్ మీటింగ్ మధ్యలో వైఫై ఆగడం. ఆ పిల్లల ఆన్లైన్ క్లాస్ కట్టవడం. సరిగ్గా అదే. ఇంట్లో పవర్ బ్యాకప్ ఉన్నా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అసలు సమస్య ఎక్కడుంది, దానికి పరిష్కారమేమిటో ఈ సోర్సెస్ ఆధారంగా ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఆ శ్రోత పంపిన సోర్సెస్ అన్నీ కూడా ఒకే సమస్య వైపు చూపిస్తున్నాయి. మన జీవన శైలి మారింది, కానీ మన పవర్ బ్యాకప్ టెక్నాలజీ ఇంకా పాత పద్ధతిలోనే ఉంది. కరెక్ట్. మన ఇల్లు ఇప్పుడు కేవలం నివసించే చోటు కాదు, అదే ఆఫీస్, అదే స్కూల్, కొన్నిసార్లు ఒక చిన్న క్లినిక్ కూడా. ఇలాంటి చోట కరెంటులో చిన్న అంతరాయం కూడా పెద్ద నష్టం చేస్తుంది. నిజమే. సరే, మరి ఈ పాత ఇన్వర్టర్లు, ఈ జనరేటర్లతో అసలు సమస్య ఎక్కడొస్తుంది? ఆ స్విచ్ ఓవర్ టైం అంటారు కదా, అదేనా అసలు పాయింట్? ఖచ్చితంగా. ఆ గ్యాప్ను సాంకేతిక పరిభాషలో స్విచ్ ఓవర్ టైం అంటారు. సంప్రదాయ ఇన్వర్టర్లలో ఇది కొన్ని మిల్లీసెకండ్ల నుండి కొన్ని సెకండ్ల వరకు ఉంటుంది. కొన్ని సెకండ్ల వరకా? అవును, డీజిల్ జనరేటర్లకైతే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కానీ మన ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా వైఫై రౌటర్లు, కంప్యూటర్లు చాలా సున్నితమైనవి. వాటికి 1 మిల్లీసెకండ్ కన్నా తక్కువ సమయం పవర్ పోయినా అవి వెంటనే రీస్టార్ట్ అవుతాయి. సమస్య అంతా అక్కడే మొదలవుతుంది. ఆ రౌటర్ రీస్టార్ట్ అయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మొన్న మధ్య ఒక ముఖ్యమైన ఆఫీస్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే సరిగ్గా క్లైమాక్స్ పాయింట్ చెప్తున్నప్పుడు కరెంటు పోయింది. అయ్యో! 2 సెకండ్లలో వచ్చేసింది. కానీ నా రౌటర్ మళ్లీ కనెక్ట్ అవడానికి 2 నిమిషాలు పట్టింది. నా ప్రెజెంటేషన్ ఫ్లో, నా కాన్ఫిడెన్స్ రెండూ పోయాయి. మీరు సరైన పదాన్ని ఉపయోగించారు. ఆత్మవిశ్వాసం. టెక్నాలజీ మనకు సాధికారతనివ్వాలి, భయాన్ని కాదు కదా. అవును. ఆ శ్రోత పంపిన ఒక యూజర్ ఫోరంలో ఒక ఆయన రాశారు, మా ఇంట్లో వృద్ధులైన నా తల్లిదండ్రులు వాడుతున్న మెడికల్ పరికరాల వల్ల కరెంట్ పోతుందేమోనని నాకు నిరంతరం ఒక ఆందోళనుంటుంది అని. అంటే ఆ స్విచ్ ఓవర్ గ్యాప్ కేవలం పనిని మాత్రమే కాదు, మన మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తోంది. అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందని ఆ టెక్నాలజీ ఆర్టికల్స్ చూపిస్తున్నాయి. ప్యూర్ పవర్ హోమ్ వంటి ఆధునిక వ్యవస్థల గురించి ప్రస్తావించాయి. అవి తక్షణ స్విచ్ ఓవర్ లేదా సబ్ మిల్లీసెకండ్ ప్రయోజనం అందిస్తాయని అంటున్నాయి. వినడానికి చాలా బాగుంది, గాని అసలు సబ్ మిల్లీసెకండ్ అంటే ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు. 1 మిల్లీసెకండ్ అంటే సెకనులో 1000వ వంతు. 1000వ వంతా? అవును. సబ్ మిల్లీసెకండ్ అంటే అంతకన్నా తక్కువ సమయం. ఉదాహరణకి మన కనురెప్ప మూసి తెరవడానికి సుమారు 300 నుండి 400 మిల్లీసెకండ్లు పడుతుంది. ఈ కొత్త టెక్నాలజీలో స్విచ్ ఓవర్ అంతకన్నా 100 రెట్లు వేగంగా జరుగుతుంది. అందుకే దాన్ని జీరో ల్యాగ్ ట్రాన్సిషన్ అంటారు. 100 రెట్ల? ఇది స్పష్టంగా అర్థమైంది. కానీ ఆ యూజర్ ఫోరంలో చాలామంది ఏసీలు, లిఫ్ట్ల గురించి రాశారు. అవి చాలా ఎక్కువ పవర్ తీసుకుంటాయి కదా. అవును, వాటిని కూడా ఈ వ్యవస్థలు తక్షణమే హ్యాండిల్ చెయ్యగలవా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అక్కడే ఈ కొత్త టెక్నాలజీ యొక్క అసలైన తెలివిదాగి ఉంది. ఈ వ్యవస్థలు కేవలం వేగవంతమైనవి మాత్రమే కాదు, చాలా తెలివైనవి కూడా. మీరు ఏసీ, గీజర్ లేదా లిఫ్ట్ వంటివి ఆన్ చేసినప్పుడు విద్యుత్ వాడకంలో అకస్మాత్తుగా ఒక పెద్ద స్పైక్ వస్తుంది. దీన్ని ఇన్రష్ కరెంట్ అంటారు. పాత ఇన్వర్టర్లు ఈ స్పైక్ను తట్టుకోలేక ట్రిప్ అవుతాయి. అవును, ట్రిప్ అవుతాయి. కానీ ఈ ఆధునిక వ్యవస్థలు ఇన్స్టెంట్ హెవీ లోడ్ సపోర్ట్ను అందిస్తాయి. ఒక్క నిమిషం, అంటే ఆ భారీ లోడ్ను కూడా ఇది రెప్పపాటులో బ్యాకప్ పైకి మారుస్తుందా? అదెలా సాధ్యం? దీని వెనక ఉన్నదే ప్రెడిక్టివ్ స్మార్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆగండి, ప్రెడిక్టివ్ అంటే ముందుగా ఊహించడం అని కదా. మనం స్విచ్ వేయకముందే దానికెలా తెలుస్తుంది? ఇది కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోంది. లేదు లేదు, సైన్స్ ఫిక్షన్ కాదు, స్మార్ట్ ఇంజనీరింగ్. ఆ ఏఐ ఒక తెలివైన ట్రాఫిక్ పోలీస్ లాంటిది. రోజూ ఆ రోడ్డు మీద ఏ సమయంలో ఏ వాహనాలు వస్తాయో ఆ పోలీస్కు ఒక అంచనా ఉంటుంది కదా. ఉంటుంది, అవును. అలాగే ఈ ఏఐ మీ ఇంట్లో విద్యుత్ వాడకం సరళిని నిరంతరం గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటుంది. ఓ, నేర్చుకుంటుందా? అవును. ఉదాహరణకు, మీరు రోజూ ఉదయం 7 గంటలకు గీజర్ ఆన్ చేస్తారని దానికి తెలుసు. మీరు ఏసీ రిమోట్ పట్టుకున్నప్పుడు దాని కంప్రెసర్ స్టార్ట్ అవ్వడానికి ఎంత పవర్ కావాలో అది లెక్కిస్తుంది. అలా ఒక పెద్ద లారీ అంటే ఏసీ లేదా లిఫ్ట్ వస్తుందని ముందుగానే గమనించి దానికోసం రోడ్డు క్లియర్ చేసి పెడుతుంది. అంటే ఆ భారీ సర్జ్కు కావలసిన సామర్థ్యాన్ని ముందుగానే కేటాయించి సిద్ధంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అంటే పవర్ ట్రిప్ అవ్వదు.
అద్భుతం. ఇది కేవలం రియాక్ట్ అవ్వడం కాదు, ప్రోయాక్టివ్గా పనిచేయడం అన్నమాట. సరే, ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని అర్థమైంది. కానీ నాలాంటి ఒక సాధారణ వినియోగదారుడికి ఉదయం పూట హడావిడిలో దీనివల్ల నిజంగా ఏం తేడా కనిపిస్తుంది? దీన్ని పెద్ద చిత్రంతో అనుసంధిస్తే ఈ టెక్నాలజీ మన ఇంటిని కేవలం ఒక నివాసంగా కాకుండా ఒక నమ్మకమైన హాస్పిటల్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారుస్తోంది. హాస్పిటల్ గ్రేడ్, ఆ పదం కొంచెం పెద్దగా అనిపిస్తోంది. ఆలోచించండి, ఒక హాస్పిటల్లో పవర్ కట్ అయితే ఏం జరుగుతుంది? చాలా ప్రమాదం. ఆపరేషన్ మధ్యలో లైట్లు ఆగిపోకూడదు, వెంటిలేటర్లు ఆగిపోకూడదు. అందుకే అక్కడ పవర్ బ్యాకప్ తక్షణమే ఎవరికీ తెలియకుండా పనిచేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మన ఇల్లు కూడా ఆఫీస్గా, స్కూల్గా మారినప్పుడు మన ఇంటికి కూడా అలాంటి నమ్మకం అవసరం లేదా? ఉదాహరణకు, ఉదయం పూట హడావిడి, మీరు కాఫీ మెషిన్, మైక్రోవేవ్, వాటర్ హీటర్ అన్నీ ఒకేసారి వాడుతున్నారు. ఇంతలో కరెంటు పోయింది. మీకా విషయం కూడా తెలీదు. మీ పనులన్నీ సజావుగా జరిగిపోతాయి. టెన్షన్ లేకుండా మీ రోజు మొదలవుతుంది. అవును. అంటే ఇది కేవలం నా జూమ్ కాల్ కట్టవకుండా చూడటం మాత్రమే కాదు, ఇంట్లో వృద్ధుల కోసం వాడే సీప్యాట్ మెషీన్ లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ఒక్క సెకను కూడా ఆగకుండా పనిచేస్తుందని భరోసా ఇవ్వడం ఇక్కడ విషయం చాలా పెద్దది. ఖచ్చితంగా భద్రతకు సంబంధించింది. ఆ శ్రోత పంపిన సోర్సెస్లో ఒకరు భద్రత గురించి చాలా బాగా రాశారు. మన సెక్యూరిటీ కెమెరాలు, బేబీ మానిటర్లు నిరంతరం పనిచేయాలి. ఆ స్విచ్ ఓవర్ గ్యాప్లో అవి ఆఫ్ అయితే కొన్ని సెకండ్ల రికార్డింగ్ మనం కోల్పోతాం. అవును. కానీ ఈ జీరో ల్యాగ్ టెక్నాలజీతో మన ఇంటి భద్రతా వలయంలో ఎలాంటి లొసుగులు ఉండవు. ఇది పూర్తి మనశ్శాంతినిస్తుంది. అలాగే వర్క్ ఫ్రం హోం చేసేవారికి ఇది ఉత్పాదకతను పెంచుతుంది. కరెంటు పోతుందేమో అనే భయం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేసుకోవచ్చు. ఇక అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లకు అత్యంత ముఖ్యమైన విషయం ఎలివేటర్ భద్రత. దాని గురించి కూడా సోర్స్లో ప్రస్తావించారు కదా. పాత డీజీ సెట్లు ఆన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో లిఫ్ట్లో చిక్కుకుపోవడం అనేది ఒక పీడకల్లాంటిది. ఆ అనుభవం చాలా భయానకమైనది, ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులు లిఫ్టులో ఉన్నప్పుడు. ఈ తక్షణ బ్యాకప్ వ్యవస్థలు ఆ ప్రమాదాన్ని పూర్తిగా తొలగిస్తాయి. అదెలా? కరెంటు పోయిన వెంటనే లిఫ్ట్ బ్యాకప్ పైకి మారుతుంది. అందులో ఉన్నవారికి అసలు కరెంటు పోయిన విషయం కూడా తెలియదు. వావ్! ఇది భద్రత విషయంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఒక సౌకర్యం కాదు, ఒక ప్రాథమిక అవసరం. ఈ వ్యవస్థల్లో ఆటోమేటిక్ హెచ్చరికలు, సెంట్రలైజ్డ్ షెడ్యూలింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని ఆర్టికల్స్లో రాశారు. అవేంటి? తప్పకుండా. ఇవన్నీ కలిసి ఒక చింతలేని బ్యాకప్ అనుభవాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, సిస్టంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా లేదా బ్యాటరీకి సర్వీసింగ్ అవసరమైనా అది మన ఫోన్కు ఆటోమేటిక్గా ఒక హెచ్చరిక పంపుతుంది. ఓకే, అంటే సమస్య పెద్దది కాకముందే మనం దాన్ని పరిష్కరించవచ్చు. సరిగ్గా. ఇక సెంట్రలైజ్డ్ షెడ్యూలింగ్ అంటే మనం ఏ సమయంలో ఏ పరికరం పనిచేయాలో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. అనవసరమైన లోడ్లను ఆఫ్ చేసి బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. అంటే మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే ఉండదన్నమాట. అవును, అది తన పని తాను తెలివిగా చేసుకుపోతుంది. మొత్తం మీద చూస్తే మనం మొదలుపెట్టిన చర్చకు ఇదొక సంపూర్ణమైన ముగింపులా అనిపిస్తుంది. పవర్ బ్యాకప్ టెక్నాలజీ కేవలం కరెంటు పోతే లైట్లు వేయడం అనే స్థాయి నుండి కరెంటు పోయిన విషయం కూడా మనకు తెలియకుండా చేయడమనే స్థాయికి చేరింది. అవును, మనం విశ్లేషించిన సోర్సెస్ అన్నీ చెప్పేదిదే. ఇది మన డిజిటల్ జీవితాన్ని, మన ఆధునిక జీవనశైలిని నిరంతరాయంగా ఉంచడంలో ఒక పెద్ద ముందడుగు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది టెక్నాలజీ యొక్క పరిణామం. మన ఇంటిని ఒక స్మార్ట్, సురక్షితమైన మరియు నమ్మకమైన ప్రదేశంగా మారుస్తోంది. ముగింపుగా వినేవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్తాను. తప్పకుండా. మన ఇళ్ళు రోజురోజుకి స్మార్ట్ పరికరాలు, ఇంటర్నెట్తో అనుసంధానించబడిన వైద్య పరికరాలు, ఆటోమేటెడ్ సిస్టమ్స్తో మరింత కనెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ కట్ అనే భావన భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగైపోతుందేమో? ఆసక్తికరంగా ఉంది. బహుశా భవిష్యత్తులో మనం అడగబోయే ప్రశ్న మన ఇంట్లో బ్యాకప్ పవర్ ఉందా అని కాకుండా, ప్రధాన గ్రిడ్ విఫలమైన విషయం మనకు తెలియాల్సిన అవసరం ఉందా అని మారవచ్చు. ఆలోచించండి.